ఫెంగల్ తుఫాన్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, పరిశ్రమల కోసం భూసేకరణ చేయవద్దా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. జీవో 317 కు సంబంధించి ఉద్యోగాల సమస్య పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ. కేబినెట్ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు. కూటమి హామీలను రింగ్ టోన్ గా పెట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి. కాకాణి ప్రెస్ మీట్ లో విచిత్రమైన రింగ్ టోన్ తో మోగిన ఫోన్. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోడీ అన్నారన్న కిషన్ రెడ్డి. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనడానికి లోక్సభ ఎన్నికల నిదర్శనమని వ్యాఖ్య. ఇరాక్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేసిన ఇజ్రాయెల్. ఇరాక్ వైపు నుంచి దూసుకొచ్చిన 2 డ్రోన్లు. ఏఈ అక్రమాలు 150 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ. నికేష్ ఇంటితో పాటు బంధువులు సన్నిహితుల ఇళ్లలో సోదాలు. నటి జత్వాని కేసులో ఐపీఎస్ లకు బెయిల్ ఇవ్వద్దంటూ సిఐడి అఫిడవిట్. ఏపీ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించిన సిఐడి. అమెరికాలోని ఆదాని గ్రూప్ సంస్థలపై కేసుల నమోదు. ఇటువంటి కేసులు ఎదుర్కోవడం కొత్త కాదన్న గౌతమ్ ఆదాని. సమస్యలు దాడులు తమను మరింత దృఢంగా మార్చుతాయని వెల్లడి. లోటస్ పాండ్ లో ఎకరం భూమి కబ్జాకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారంటూ హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు. ఆక్రమణదారుల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారని వెల్లడి. తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన. ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం డిసెంబర్ 3 నుంచి అమలు చేస్తున్నామన్న బీఆర్ నాయుడు. ఎంపీ హోదాలో తొలిసారి వైనాడుకు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీతో కలిసి వైనాడులో బహిరంగ సభకు హాజరు. ఉల్లిపాయలు కొనలేకపోతున్నా కొంచెం అదనంగా పంపించాలన్న కస్టమర్. బిర్యానీ ఆర్డర్ పెట్టి ఎక్స్ట్రా ఆనియన్స్ కోసం రిక్వెస్ట్. కస్టమర్ పెట్టిన రిక్వెస్ట్ కు కదిలిపోయిన స్విగ్గీ సీఈఓ. ఏకంగా ఫ్లాష్ సేల్ ఏర్పాటు. కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి. సీజ్ చేసిన గంజాయిని కాజేస్తూ బయట అమ్మకం. కాజీపేట డివిజన్ లో కానిస్టేబుల్ నిర్వాకం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఉన్నతాధికారులు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్. తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు. మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు. మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగితో చెప్పులు మోయించిన రోజా. దళితులను అవమానించారంటూ దళిత సంఘాల ఫిర్యాదు. డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం. సీఎం రేస్ లో ఫడ్నవీస్ ముందున్నారన్న బీజేపీ సీనియర్ నేత. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయమని కోల్కతాలో ఆసుపత్రి ప్రకటన. బంగ్లాలో హిందువులపై దాడులు. భారతీయ జెండాకు అవమానం. తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్. ఏపీలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు. 3-4 గంటల పాటు పెనుగాలులు వీస్తాయన్న ఐఎండీ. తెలంగాణలో పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు. బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలపైనే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించుకుంటున్న కన్నప్ప మూవీలో నటిస్తున్న అరియానా వివియానా. పాక్ చేతిలో టీమిండియా యువ జట్టు ఓటమి. 1 పరుగుకి అవుట్ అయిన ₹1 కోటి టీనేజర్. ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి భారత జూనియర్ జట్టులో చోటు.